దేవా, నిర్దోషిగా నన్ను నిలుపుము ప్రభువా, దోషము కడుగుము దేవా. ఓ యేసయ్యా కరుణామయా, ఓ యేసయ్యా కరుణామయా, దోషము కడుగుము దేవా, దోషము కడుగుము దేవా. హిమము కంటే తెల్లగా హిస్సోపుతో నన్ను కడుగుమయా, హిమము కంటే తెల్లగా హిస్సోపుతో నన్ను కడుగుమయా. హితవస్త్రము నా కొసగి హితబోధలు నన్ను పెంచుమయా, హితవస్త్రము నా కొసగి హితబోధలు నన్ను పెంచుమయా. ఓ యేసయ్యా కరుణామయా, ఓ యేసయ్యా కరుణామయా, దోషము కడుగుము దేవా, నిర్దోషిగా నన్ను నిలుపుము ప్రభువా, దోషము కడుగుము దేవా. పాము కంటే తెలివిగా ప్రవర్తించుట నేర్పుమయా, పాము కంటే తెలివిగా ప్రవర్తించుట నేర్పుమయా. పావురము వలెనే పరిశుద్ధముగా ఉంచుమయా, పావురము వలెనే పరిశుద్ధముగా ఉంచుమయా. ఓ యేసయ్యా కరుణామయా, ఓ యేసయ్యా కరుణామయా, దోషము కడుగుము దేవా, నిర్దోషిగా నన్ను నిలుపుము ప్రభువా, దోషము కడుగుము దేవా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనములు. యెహోవా మీకు తోడైండును గాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు మన ముందు దేవుడించుచున్న అద్భుతమైన వాక్య భాగము మన గృహములలో కానివ్వండి, లేకపోతే అనేక చోట్ల వాహనాల మీద కానివ్వండి, మనం రాసుకునేటువంటి ఒక వాక్య భాగం ఉంది. ఏంటంటే ఆ వాక్యం, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఈ చక్కని ఆశీర్వాదకరమైన వాక్యంను మనము ధ్యానించుకోవడానికి ప్రభు ఈ సమయమందు కృపను అనుగ్రహించటం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ప్రియులారా, ఈ మాట గనుక లేకపోతే మరి ఆయన కొంతమందికే గనక ప్రభు అయి ఉన్నట్లయితే, కొంతమంది దేవుడై ఉన్నట్లయితే నాకు ఈ భాగ్యం లభించి ఉండేది కాదేమో. ఆయన సర్వలోకమునకు మరి సర్వ మానవాళికి ప్రభువై ఉన్నాడు. ఆయన అన్నిటి మీద కూడా అధికారం కలిగిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వాక్యం. ఈ అద్భుతమైన వాక్య భాగం నుండి మనము కొన్ని విషయములను నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందరికీ కూడా ఒకే ప్రభువుగా ఉండటం అనేది
మరి చూడండి, ఐగుప్తు దేశాన్ని మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం అంతటి మీద కూడా ఫరో అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు, ప్రభువుగా ఉండేవాడు. కానీ తర్వాత మరి ఆ బాధ్యతలన్నిటినీ కూడా యోగ్యుడైనటువంటి యోసేపుకి అప్పగించి ఆయనను ప్రభువుగా చేశారు. యోసేపు తన అన్నలతో అంటాడు ఏమనంటే, నన్ను ఈ దేశమంతటి మీద ప్రభువుగా చేశాడు అని. మనుషులను పరిపాలన చేయటానికి, దేశానికి మరి ఈ దేశమంతటిని పరిపాలన చేసేటువంటి వారిని ప్రభువులుగా ఆ దినంలో మరి ప్రకటించేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే బిడ్లారా, ఈ సర్వ భూలోకములు ఉన్నటువంటి అందరికీ కూడా ఉన్నటువంటి ప్రభువు ఒక్కడే. ప్రాంతానికి ఒక లీడర్ ఉండొచ్చు, లేకపోతే ఒక దేశానికి ఒక ప్రధాని ఉండవచ్చు, ఒక అధ్యక్షుడు ఉండవచ్చు, లేకపోతే ఇంకేమైనా దేవుడిచ్చినటువంటి అధికారాలే ఇవి. కానీ ఆయన మాత్రము సర్వ భూమండలమునకు అందరికీ కూడా ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఇందులో వ్రాయబడి ఉంది. ఆయన ఏది చేసినా అందరికీ చేస్తాడండి. ఎందుకనంటే ఆయనలో పక్షపాతం లేదు కనుక. ఆయన అందరికీ ఏదిచ్చినా అందరికీ ఇస్తాడండి. అంటే ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి, ఏదైనా తీసుకొచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి ఒక బిడ్డే కానివ్వండి, లేకపోతే ఇద్దరుంటే ఇద్దరికి కానివ్వండి, 10 మంది ఉంటే 10 మందికి కానివ్వండి, అందరికీ సమానంగా పంచుతారు. కొంతమంది పక్షపాతం చూపిస్తారనుకోండి పిల్లల ఎడల. అయితే యేసు ప్రభు వారు పక్షపాతం చూపిన దేవుడు కాదు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అంటే ఏది చేసినా అదిగో ఆయనకే నేను ఆ కార్యం చేస్తాను, నీకైతే ఆ కార్యం చేయను అని చెప్పే ఆయన కాదు. ఆయన నీవు అదిగో ఆ సమస్య ఆయనకు కాబట్టి తీరింది, నీకు మాత్రం ఈ సమస్య తీర్చను అని చెప్పేవారు కాదు ఆయన. మరి ఆయనకు జరిగింది నీకెందుకు జరగట్లేదు కార్యాలు అంటే ప్రియులారా, ఒక్కటే కారణం ఏంటంటే అతను తన దేవుని సన్నిధిలో లోబడిన వాడై ఉంటున్నాడు. దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్న వాడై ఉంటున్నాడు. ఈ లోకంలో మనుషులు రకరకాలైన ప్రభువులను పెట్టుకున్నారు, రకరకాలైన దేవుళ్ళను పట్టుకున్నారు, రకరకాలైనటువంటి విగ్రహాలను పెట్టుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఒక్కటి మాత్రం గమనించాలి, మీరు వీటన్నిటినీ పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకనంటే ఆయన ఒక్కడే మన ప్రభు అయి ఉన్నాడు. ఆయన మనలను సృష్టించినటువంటి దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు గనక ఆయనే మనకు ప్రభు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజైనటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, మనం ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే అందులో చక్కని మాట వ్రాయబడింది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. దేవుణ్ణి ఆయనను ప్రభువుగా హెచ్చించాడు దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఆయన. ఎందుకనంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నారు. 136వ కీర్తన 3వ వాక్యం గనక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 136 3వ వాక్యం, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, వీళ్ళందరూ వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఆయన ప్రభువులకు ప్రభు అని గుర్తించగలిగారనమాట. కనుక ఈ సందర్భంలో ఆయన ప్రభువుగా మన ఎదుట ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఆయన ప్రభువుగా నీవు ఉంచినట్లయితే ఎంత ధన్యుడు అవుతుందో తెలుసా? చక్కని మాట మీకు చూపిస్తానండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ఎలా ఉంటున్నారంటే ప్రతిదానిలో నేనే ప్రభువుని అన్నట్టుగా ఉంటున్నారు, నాదే పెత్తనం అన్నట్లుగా ఉంటున్నారు. యేసు ప్రభువు యొక్క విలువ ఆయనను ప్రభువుగా గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకనే ప్రియబిడ్లారా, ఆయన ప్రభువుగా మనకు పరిచయం అవుతున్నాడు, రాజులకు రాజుగా పరిచయం అవుతున్నాడు. ఆయన అందరికీ ప్రభువై ఉంటున్నాడు అనమాట.
అందరికీ ప్రభు. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు. ఒకరికి అపకారం చేసి ఒకరికి ఉపకారం చేసేయని కాదు, ఆయన అందరికీ ఉపకారం చేసేటువంటి దేవుడై ఉన్నారు. చాలా మంది అంటారు, ప్రభు మమ్మల్ని మర్చిపోయాడండి, ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడండి, ప్రభు యొక్క దయ మాకు మా మీద లేదండి, అలా రకరకాలుగా అంటారు. కానీ యేసు క్రీస్తు అందరికీ ప్రభువే కాదండి, అందరికీ ఆయన ఉపకారి అయి ఉన్నాడు. అంటే అందరి ఎడల ఆయన ఉపకారం చూపిస్తున్నాడు అనమాట. ఉపకారం చేసేటువంటి దేవునిని నీవు మర్చిపోయి అపకారం చేసేటువంటి వారిని వరకు మనం ఈ లోకంలో ఎంతో మందిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటామండి. ఎంతో మందిని నమ్ముతామండి. ఎంతమంది చూడండి, ఎదుటి వారిని నమ్మి వారిని గొప్పవారిగా అంచనా వేసి తల్లక్రిందులైన వారిని మనం చూస్తూ ఉన్నాం అనమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. అలాగనే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే అద్భుతమైన వాక్య భాగం రాయబడి ఉంటుంది అక్కడ. 6వ అధ్యాయము 15వ వాక్యం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. చూసారా, మనుషులు ఈవేళ ఏమేమో కనుక్కుంటున్నారు, క్రొత్తవి కనుక్కుంటున్నారు, కానీ క్రొత్త దేవుళ్ళను కూడా కనుక్కుంటున్నారు. కానీ ఎప్పటి నుంచో మనందరికీ ప్రభు అయిన వారు, ఎప్పటి నుంచో మనందరికీ ఉపకారైనటువంటి వారు, ఆయన ఆది సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ఆయనను మనం గుర్తుంచుకోలేకపోతున్నాం. చూడండి, చదువుకునే పిల్లలకు మనం అడుగుతూ ఉంటాం జనరల్ నాలెడ్జ్లో, మన ప్రధానమంత్రి పేరేంటి, మన ముఖ్యమంత్రి పేరేంటి అని అడుగుతూ ఉంటాం. లేకపోతే ఫలానా దానికి అధికారి పేరేంటి, ఫలానాది కనిపెట్టిన వారి పేరేంటి అని అడుగుతూ ఉంటాం. దానిని బట్టి వాళ్ళు చాలా తెలివైన వారిగా అంటూ ఉంటారు. ఈ సమయమందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, అసలు రాజులకు రాజు ఎవరో నీకు తెలుసా? ప్రభువులకు ప్రభు ఎవరో నీకు తెలుసా? రారాజు అయినటువంటి దేవుడు నీకు ఎవరో తెలుసా? చాలా మంది ఏమంటున్నారు తెలుసా అండి, అందరూ ఒకటేలేండి అంటున్నారు. అందరూ ఒకటేనండి, అన్నీ ఒకటేనండి, మీరు నేను ఒకటేనా? చూడండి, ఎప్పుడు కూడా ఒకటి కాలేం. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు, నిన్ను ప్రత్యేకంగా చేశాడు, నన్ను ప్రత్యేకంగా చేశాడు. ఎప్పుడు ఒకటి కాదు. ఎంతో చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తానండి. అన్నీ ఒకటే అయినప్పుడు మీ ఇంటి ముందుకు మరి కూరగాయలు గంప అమ్మడానికి వచ్చినటువంటి కూరగాయ గంపను వాళ్ళు ఇచ్చింది మనం కొనుక్కోకుండా కూరగాయ గంప మీద పడి మనం ఏడతాం ఎందుకనండి? నీవు ఆ రోజు వంకాయలు కొనాలి, వంకాయ కూర వండాలనుకున్నావు అనుకో, మంచిది. కానీ అమ్మేవాడిచ్చి నీవు తీసుకోవచ్చుగా. ఎందుకని ఆ గంపలో చేతులు పెట్టి నువ్వే ఏడతావు? నీకు మంచివి కావాలని, నీకు శ్రేష్టమైనవి కావాలని, అందులో మంచివి కావాలి. నీవు దుకాణానికి వెళ్ళినప్పుడు మరి మంచి సరుకులు కావాలి, రైస్ షాప్కి వెళ్ళినప్పుడు మంచి బియ్యం కావాలి, నీవు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మంచి చీర కావాలి, మంచి డ్రెస్ కావాలి, అన్ని మంచి కావాలి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మంచి దేవుడు అవసరం లేదట. మంచిది మనకు అవసరం లేదు, అన్ని ఒకటి, ఏదైనా ఒకటేనండి. ఏదైనా ఒకటేనని ఆహారాన్ని తినేస్తామండి, ఏదైనా ఒకటేనని ధరించుకుంటామా, ఏదే ఒకటేనని మనం ఏది పడితే అది చేస్తామండి. ఇదంతా బుద్ధిహీనమైనటువంటి పని అండి. గుర్తించాలి, దేనిలో ఉన్నతమైనటువంటి దాన్ని మనం ఎలాగైతే ఏది చదువుకుంటే మరి గొప్ప స్థితికి వెళ్తామో, ఎలా ఉంటే మనం అన్ని పరిస్థితుల్లో చక్కగా ఉంటామో అని ఎన్నో ఆలోచనలు మనం చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అందరు దేవుళ్ళు ఒకటేనంట, అందరూ ఒకటేనంట. ఎలా అవుతారు ఒకటి? ఎప్పటికీ ఒకటి కాలేరు. ఆయనే ఏమన్నాడంటే నేను నేనే అని చెప్తున్నాడు ఆయన. నేనే మీ దేవుడను, మీ దేవుడనైనా యెహోవాను అని చెప్తున్నారు. కనుక ఆయన ప్రత్యేకమైనటువంటి వారు, ఆయన స్వార్థం లేనటువంటి వారు, పక్షపాతం లేనటువంటి వారు, ఒకరినే దృష్టించి వాళ్ళని ప్రేమించేటువంటి వారు కాదు. ఆయన అందరినీ ప్రేమించేటువంటి దేవుడై ఉన్నారు.
అందరికీ ఉపకారం చేసేటువంటి దేవుడై ఉన్నారు. అలాగనే ఆయన అందరికీ ప్రభు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను విమర్శించడానికి ఇక్కడ నేను నిలబడలేదు, కానీ ఉన్న సత్యాన్ని మీ ముందు ఉంచడానికి నిలబడ్డాను. ఏంటి ఆ సత్యము అంటే, అన్నీ మాత్రం ఒకటి కాదు. ప్రత్యేకమైనది ఒకటి ఉంటుంది, విలువైనది ఒకటి ఉంటుంది, శ్రేష్టమైనది ఒకటి ఉంటుంది, ఆశీర్వాదకరమైనది ఒకటి ఉంటుంది. అలాగనే దేవునిలో కూడా మనల్ని సృజించినటువంటి వారు, మనల్ని రక్షించినటువంటి వారు, మనల్ని ప్రాణం పెట్టినటువంటి వారు ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును అని చెప్తారు. ఇక్కడ మనం చదివినటువంటి 1 తిమోతి పత్రికలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. కనుక ఈ లోకంలో తెలివైన వాడు, ఈ లోకంలో జ్ఞానవంతుడు ఎవరంటే, రాజుల రాజు ఎవరు, ప్రభువుల ప్రభు ఎవడు, రక్షకుడు ఎవరు అనేది గుర్తించగలిగినటువంటి వారు. ఎవరైతే ఏమైందిలే నీ వెళ్ళబాకు ప్రియ సహోదరుడా సహోదరి, అందరూ ఒకటే అని నీవేదో ఒక మాట, నాలుక మీద వచ్చిన మాటను అలాగా పెట్టి సరి చేసుకోవద్దు. నిన్ను నీవు సమర్థించుకొని బ్రతకవద్దు. శ్రేష్టమైన దాన్ని వెతుకు. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాడు గనక, శ్రేష్టమైన చక్కని మార్గాన నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు గనక. ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే, ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వాక్యం మనం చూసినట్లయితే, అక్కడ ఒక చక్కని వాక్య భాగం వ్రాయబడింది. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయశీలుడైన. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్న. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన మహాదేవుడని వాక్యంలో రాయబడింది. ఆయన మహాదేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వ అధికారములు ఆయనకే ఉన్నాయండి. ఆయన సర్వ అధికారములు కలిగినటువంటి దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం. కనుక బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడని మనం చూస్తున్న వాక్య భాగం ఎంత సత్యమై ఉన్నది. మరొక వాక్య భాగాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. లోకంలో చాలా మంది ఉన్నారు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు, అనేకులు ఉన్నారు. అందుకే నీకు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో నీకు తెలియడం లేదు. అయితే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. ఎంతో మంది దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, ప్రభువులు అని పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నారట. అయితే మనకు మాత్రం ఒక్కడే దేవుడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఎంతమంది అండి మనకు ప్రభువులు? ఒక్కడే. చూసారా? కొరింథీ 1వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చక్కగా చదవండి. ఈ మాటలన్నీ మనకు దొరుకుతాయి. అయితే ఇక్కడ చక్కగా రాస్తున్నారు 7వ వచనంలో, అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. సర్దుకొని పోయే వాళ్లే గాని, ఏదో ఒకట్లా అనుకునే వాళ్లే గాని, ఎట్టయితే ఏమైంది అనుకునే వాళ్లే గాని, ఈ జ్ఞానం కావాలని ప్రభు కోరుకున్నారు. ఏంటంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి జ్ఞానం
మనకు అవసరమై ఉన్నది. ఎందుకని ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యారు? ఈ భూలోకంలో ఏ రాజు చేయలేనటువంటి రాచరికం ఆయన చేశాడు. వీళ్ళు భూలోకంలో ఏ ప్రభువు చేయలేనటువంటి త్యాగం ఆయన చేశారు. అందుకని ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్నారు. మాటలు చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారేమో కానీ మన యొక్క జీవితంలో మాట కాదు, శక్తితో ఆయన చూపించినటువంటి వారు ఆయన ఒక్కరే. అందుకనే ఆయన ప్రభువులు ప్రభు అయ్యారు, రాజుల రాజు అయ్యారు. ఆయన చేసిన ఆ ఘనకార్యం ఏంటి? ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం, ఆయన మన కొరకు తన రక్తము చిందించడం, మన పాపం నుంచి మనల్ని విడిపించడం, మన దోషముల నుంచి మనల్ని రక్షించడం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. మనల్ని రక్షించడం కొరకు ఆయన తను పరలోకములో ఉండటానికి కూడా ఆ యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకముతో వచ్చి మనతో కూడా జీవించడానికి ఇష్టపడి ఉన్నాడండి. ఎంత గొప్ప రాజు! ఒకసారి ఒక పేద అతను ఉన్నాడట. ఆ పర్షియా దేశపు రాజ్యాన్ని వెళ్ళేటువంటి రాజుగారు మారు వేషంలో వెళ్ళి తన ప్రజలు ఎలాగా నడుస్తున్నారు, ఎలాగ జీవిస్తున్నారు, వాళ్ళు రాజ్య పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన కలిగిన వాడే వెళ్తూ ఉన్నాడు. ఆయా చోట్లకు వెళ్ళి ఎవరెవరు ఏ కష్టాల్లో ఉంటున్నారో చూసి ఒకరోజు అలసిపోయి ఒక పేదవాడి ఇంటి దగ్గర ఉన్నారట. పేదవాడి దగ్గర ఉంటే చక్కగా పేదవాడు తనతో పాటుగా గంజి కాసుకున్నటువంటి గంజిని ఆయనకి పోసి తనతో పాటుగానే ఆ నేల మీద పడుకోమనంట పడుకున్నాడు. ఆ రోజు పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోయాడు రాజు. వెళ్ళిపోతే కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఈ యొక్క పేదవాడి దగ్గరికి చాలా ఆస్తి అంతస్తుల్ని పంపించాడు. ఏందయ్యా ఇలాగ వచ్చాయంటే, మీ దగ్గరికి వచ్చిన ఆయన ఎవరో తెలుసా? రాజుగారు అన్నాడంట. రాజుగారు నా దగ్గరికి వచ్చారా అని చాలా సంతోషపడ్డాడు. సంతోషపడినప్పుడు ఇవి నాకు అవసరం లేదయ్యా అని చెప్పారు. అదేంటయ్యా నువ్వు పేదవాడమని పంపించా కదా అని రాజుగారంటే, రాజుగారితో అంటున్నాడంట, అయ్యా నీవు గొప్ప రాజు అయ్యుండి మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అయ్యుండి కూడా నేను తాగే గంజి నువ్వు తాగి నేను పడుకున్న నేల మీద నువ్వు పడుకున్నావయ్యా. నేను అనుభవించింది నీవు అనుభవించావంటే ఇంకా నా కష్టం నీకు ఎంత అర్థమై ఉంటుందో నాకు అర్థమైందయ్యా. నాతో పాటుగా తిని నాతో పాటుగా పడుకున్నా, నీకు అంతకంటే నాకు ఇంకేం కావాలి? నన్ను అంతకంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఈ లోకంలో ఎవరు? మనల్ని అర్థం చేసుకున్న దేవుడు ప్రభు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, చూడండి మనం అనుకుంటున్నటువంటి అందరూ ఒకటి అనుకున్నట్లుగా అందరిలాగా కాకుండా ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడండి. విమోచన క్రయధనముగా తన సిలువ రక్తాన్ని మన మీద చిందించారండి మన కొరకు. కనుక బిడ్డలారా ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఆయన చేతులు చాపిలుస్తున్నారు. భూదిగంత వాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి ఆయన చెప్తున్నారు. ఆయనే ప్రభు, ఆయనే ప్రభువులకు ప్రభు, ఆయనే రాజు, ఆయనే రాజులకు రాజై ఉన్నాడు. నీవు యూదుల రాజు అని పిలాతు అడిగినప్పుడు ఏమన్నాడండి? అవును నీవన్నట్టు నేను రాజునే. చూడంండి ఏదడిగినా ఆయన మాట్లాడలేదు, కానీ నీవు రాజు అన్నప్పుడు నేను రాజునే అన్నాడు ఆయన. ఎందుకనంటే ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ఈ సందర్భముగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ ఒకటే, అన్నీ ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఏ నదులు వెళ్ళినా సముద్రంలోనే కలుస్తాయి కదా. మరి ఒక కూరను 4 రకాలుగా ఉంటే వంకాయ కూరే కదా, బెండకాయ కూరే కదా అని కాకుండా కూరల కబుర్లు నదుల కబుర్లు మానేసి యేసు ప్రభు వారి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానపు అనుభవంలోనికి వచ్చినట్లయితే ప్రభు దగ్గరికి గనకనే వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించినట్లయితే ఆయన రాచరికం ఏంటో నీకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఎంత గొప్ప రాజు, ఆయన మన కొరకు ఏమేమి త్యాగం చేశారు. మరి అంత అద్భుతమైనటువంటిది ఆ రాజు గారు చేసిన గొప్ప విషయం ఏంటంటే చనిపోయి తిరిగి లేచారు. ఇంకా గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన తిరిగి మన కొరకు రాబోతున్నటువంటి రాజు. ఆయన నిరంతరము రాజై ఉన్నాడు, నిరంతరము రాజై ఉన్నాడు. ఇంతకు ముందు రాజై ఉన్నాడు, ఇప్పుడు రాజై ఉన్నాడు, ఇక ముందును ఆయన రాజై ఉండబోతున్నాడు. ఆయన ఎప్పటికీ రాజే, ఆయన ఎప్పటికీ ప్రభువే. కనుక రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి ఆయనను నీవు గుర్తించాలి. అందుకే అంటున్నాడు కొందరిలో, తిమోతి గారు అంటున్నాడు కొందరిలో ఈ జ్ఞానము లేదు అని చెప్తున్నారు.
ఎందుకు లేదు ఈ జ్ఞానం అంటే అందరూ ఒకటనేటువంటిది నేర్పారు మనకి, అంతా ఒకటే అనేటువంటిదే నేర్పారు మనకి. కాబట్టి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అందరూ ఒకటే అంటున్నారు, మనం కూడా ఒకటే అంటున్నట్లుగా ఉన్నదనమాట. ఒకరోజు నేను బస్ స్టాండ్లో వెళ్తూ ఉంటే ఒక ఆయన ఎదురుగా బస్ స్టాండ్ వైపు పైకి చూస్తూ ఉన్నాడు, పైకి చూస్తూ నడుస్తూ ఉన్నాడు. నేను కూడా నా ఉద్యోగం ముగించుకొని బస్సు ఎక్కుదామని వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పైకి చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళందరూ పైకి చూస్తున్నారని నేను కూడా పైకి చూశాను. పైకి చూస్తా ఉంటే ఆయన అలాగ పైకి చూసుకుంటా నడుచుకుంటా వెళ్తున్నాడు. ఏంటా ఎందుకు పైకి చూస్తున్నాడు ఎవరికి అర్థం కాలేదు. నాకు అనుమానం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను, బ్రదరు మీరు పైకి చూసుకుంటా వెళ్తున్నారు ఏంటయ్యా అంటే, నాకు మెన్నరం బట్టి పైకి చూడాల్సి వచ్చింది నేను, అందుకని నాకు మెడ నరం పట్టడం వల్ల నేను పైకి చూశాను కానీ మరి నాకు తెలియదు మిగతా విషయాలు అన్నాడు. చూడండి ఆయన బాధ ఆయనైతే మనం వీళ్ళందరూ కూడా పైకే చూస్తున్నారు, ఏంటో చూస్తున్నారు. అలా ఎప్పటికీ నీవు అనుకోవద్దండి. అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను, అందరూ మునిగుతున్నారు నేను మునిగాను, అందరూ అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను, అందరూ మొక్కుబళ్ళు చెల్లించారు నేను మొక్కుబళ్ళు చెల్లించాను, అందరూ కూడా మరి ఆ అర్పణలు ఇచ్చారు, ఆ కొబ్బరికాయలు ఇచ్చారు నేను ఇస్తున్నాను అనుకోవద్దు. ఈయన దగ్గరికి నువ్వు రా, ఈయన కోరుకునేది నీ హృదయం. ఆయన గనుక నీవు ఆహ్వానించినట్లయితే ఈ సమయమందు ఆయన నీ హృదయంలో రాజుల రాజుగా ప్రభువులు ప్రభుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇట్టి సత్యాన్ని నీవు ఎప్పుడైనా గ్రహించావా? గ్రహించకపోతే ఇప్పుడైనా అందరూ ఒకటే అనేటువంటి మాటను తీసివేసి అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు నిన్ను రక్షించి నిన్ను దీవించి ఆశీర్వదించి పరలోక రాజ్య వారసునిగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రభువుని నమ్ముతావా? ప్రభువులు ప్రభు అని నమ్ముతావా? రాజులు రాజు అని నమ్ముతావా? ఆయన అందరికీ ప్రభు అని నమ్ముతావా? నమ్మినట్లయితే నీవు ధన్యుడవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు ప్రభువా నా హృదయమందు నిన్ను రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా ప్రతిష్ఠించుకుంటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ఎందరో వారిని అందరూ ఒకటే అనుకున్నాను, నీతో వారిని సమానంగా చేయాలని మా ప్రభు అందరూ అనుకున్నట్లుగా నేను అనుకున్నాను. నన్ను క్షమించండి. అందరూ పైకి చూస్తున్నారని ఆయన పైకి చూశాడని నేను అందరిలాగా పైకి చూశాను, కానీ అక్కడ ఏమీ లేదు. ప్రియమైనటువంటి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని నన్ను నా హృదయంలో ప్రభు నీ స్వాధీనం చేసుకొని నిన్ను ప్రభువులు ప్రభువుగా రాజుల రాజుగా ప్రతిష్ఠించే భాగ్యాన్ని ప్రసాదించుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. బ్రదర్ డి సుందర్ పాల్, వెలగలేరు పోస్ట్, జి కొండూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 522229. మా ఫోన్ నంబర్ 9949418809. మా మరొక ఫోన్ నంబర్ 8008375573. ఈమెయిల్ ఐడి holyhappyhome@gmail.com.